హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో అన్న, ఏమైందన్నా కాల్ లిఫ్ట్ చేయట్లేరు? ఎవరు మాట్లాడేది? ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నా. అంటే కార్డు లిఫ్ట్ చేస్తా అంటే వచ్చి కొడతావా ఏంది? అన్నా వచ్చి కొడతావా? కాదన్నా, నువ్వేమన్నావు వాట్సాప్లో వేయకు, ఇలా ఏమంటారు నార్మల్ కాల్ చేయన్నావు అన్న. నార్మల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు అని అడుగుతున్నా. ఎప్పుడు ఇలాగ వాట్సాప్లో వేస్తే అన్నావు కదా నార్మల్ కాల్ చేయని. అంటే నువ్వు కాల్ చేసి ఎవరికప్పా? అన్నా కాల్ ఎవరికి చేసినావా చెప్పరాదు? పేరు చెప్పు కస్టమర్ది. చెప్తున్నా లైన్లో. ధనీలు. డానియల్ కాదు, డానియల్. మీరేనా మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా. వస్తున్నావు ఇంటికాడికి? రా, ఇంటికాడికి వస్తున్నావా? కాదన్నా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇంటికాడికి వస్తున్నా అని చెప్పినా అన్న నీకు. అరే మళ్ళీ నువ్వు ఏం మళ్ళీ అట్లా బెదిరించి మాట్లాడితే మళ్ళీ నేను భయపడుతున్నా కదా ఇడా. కాదన్నా, నేను ఇంటికాడికి వస్తున్నా అని చెప్పినా అన్న నీకు. భయపడుతున్నా నేను ఇడా. నువ్వు మాట్లాడే మాటలకు భయం అవుతుంది నాకు. ఇక్కడ వంకుతున్నా, నేను ఉచ్చబోసుకుంటున్నా. అన్న నేను పేమెంట్ గురించి మాట్లాడుతున్నా. పేమెంట్ గురించి మాట్లాడన్నా. నేను ఇంటికాడికి వస్తా అని చెప్పినా అన్న. ఇంటికాడికి రమ్మని చెప్తున్నావు. నీ పేరు? శివప్రసాద్. సరే రా, ఒకసారి వచ్చి కలిసిపోతుందా? అన్న కాదన్నా, నేను ఇంటికాడికి వస్తా అని చెప్పినా అన్న నీకు. అరే రాదు, వస్తే ఏమైంది, నష్టమేని చెప్పు. నేను ఏమైనా ఎత్తుకోపోతాను? నువ్వు ఏమైనా అమ్మాయి కావు కదా? మేము ఆఫీస్లో ఉంటాం అన్న. ఇంటి కదా ఎట్లా? సరే ఒక పని చేయి, మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ని పంపి. సరే, మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ని పంపిస్తా. ఎప్పుడు కడతారు చెప్పండి అన్న. పేమెంట్ ఎప్పుడు కడతారు చెప్పండి. అది ఎప్పుడైతే మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నా దగ్గర వస్తాడు, దాని తర్వాత నా పేమెంట్ గురించి మొత్తం మాట్లాడతా. సరేనా? అంటే ప్రాబ్లం ఏందన్న? ఏం ప్రాబ్లం? నథింగ్. ఏం ప్రాబ్లం ఉంటుంది? ఏం ప్రాబ్లం? మీరు చాలా పద్ధతిగా రికవరీ చేస్తారు కదా మీ టెలికాలర్స్. నాన్ డిఆర్ఏ టెలికాలర్స్ ఉంటారు, ఆడ కూర్చోబెడతారు 10,000 15,000. అది పీజీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అసలు ఎలా మాట్లాడాలి కస్టమర్తో తెలీదు. ఎందుకు మాట్లాడేది అన్న? నెంబర్ పంపాను, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు చెప్పు? వాళ్ళ ఫ్రాడ్ నెంబర్తో మాట్లాడతారు, జెన్యూన్ నెంబర్తో మాట్లాడతారు. ట్రై చేయ ఒక నిమిషం. శివప్రసాద్ కదా, వాళ్ళకి తెలియదు ఏంటంటే ఒక మాట చెప్తా శివప్రసాద్. ఇప్పుడు నీ జెన్యూన్ నెంబర్ ఉంటే మొత్తం డేటా తీస్తాను నేను. ఏమంటున్నా, ఎవరితో రూడ్ గా మాట్లాడి చెప్పన్నా. వాళ్ళ నెంబర్ పంపితే నేను మాట్లాడతా. నేను డైరెక్ట్ రికార్డింగ్ పంపిస్తాను. వాడిని పట్టుకొస్తాను నా దగ్గరికి. బాయ్ గల్లా? బాయ్ గర్ల్స్ కూడా మాట్లాడతారు, కాదంటలేను. కాకపోతే వాడు కొంచెం ఓవర్ చేసిండు. ఇక నేను అనుకున్నా తీసి చూపిరా అబ్బాయి. వాడు ఏమనుకుంటున్నాడే ఒక ఏజెన్సీలో కూర్చొని అనుకుంటుడు, కానీ అది కాదు. చాలా ఘోరంగా అవుతుంది దాని పని. మనం అట్లా మాట్లాడమన్నా. మనం 2 సంవత్సరాలు నువ్వు స్టార్టింగ్ కూడా ఎట్లా చేసావు తెలుసా? ఫోన్ చేస్తా చెప్తలేవు. నువ్వు వాట్సాప్ లో చేస్తే నువ్వు నార్మల్ కాల్ చేయను. నేను ట్రాఫిక్ లో ఉన్నాను, ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తుతాను. ఒకటిసారి కోపం వచ్చింది, నువ్వే ఏమన్నావు? సరే ఇప్పుడు కోపం వస్తే రా, ఇంటికాడ వచ్చి నన్ను కొడుతుందా? అరే నీ కోపం తీర్చుకోదా అంటున్నా కదా. ఇంకా నీకు ఇంత మంచి ఆప్షన్ ఇచ్చిన అన్న. ఆ కస్టమర్ కాడికి ఈ కస్టమర్ నిన్న తిరుగుతుంటే నీకు మాట చెప్పాలనా? ఇప్పుడు నువ్వు కోపం నువ్వు మీ ఇంట్లోతోనే మాట్లాడతలేవు కదా. మీ అన్న తమ్ముడు మీ ఇంట్లోతోనైతే మాట్లాడతలేవు కోపడానికి. అందరూ నువ్వే అన్నావు కదా. నువ్వు స్టార్టింగ్ ఎట్లా చేసావు తెలుసా? నేను అందుకే నా కొడతావేది వచ్చాని. నీకు ఒక మాట చెప్పాలా శివప్రసాద్? ఇప్పుడు ఆ రోజులు పోయినాయి శివప్రసాద్. భయపడే రోజులు ఎవరు భయపడతలేరు ఇప్పుడు తెలుసా? రికవరీ ఏజెంట్లు రూమ్ లో వేసి కొట్టిన రోజులు ఉన్నాయి తెలుసా నీకు? ఆ పిట్టి కేసు అవుతుంది, పిట్టి కేసు అవుతుంది ఆడ. ఇంకా దాని తప్ప ఏరాదు, ఏం కాదు. ఇంకో తెలుసా, రికవరీ ఏజెంట్ కి నీకు ఫైనాన్షియల్ సెక్టర్ లో ఏడా జాబ్ రాదు తెలుసా నీకు? ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే తెలుసా? నేను వాడిని ఫోన్ చేసి అన్న ఎడును నీ ఇంటికాడికి వస్తా కడతలు అన్న. నేను నీకు రికార్డింగ్ పంపించాలా? నువ్వు స్టార్ట్ ఎట్లా చేసినావు? అంటాడు మాట్లాడుతున్నా. ఇంటికాడికి వస్తా అని చెప్పిన అన్న. నువ్వు వస్తా అని చెప్పలేదు శివప్రసాద్. నేను ఏమన్నాడు రా అన్న.
నేను తప్పు అన్నానా చెప్పు? నీకేమైనా తప్పు? నీకు కనీసం అరే తూరైనా కొట్టావా చెప్పు? ఒక్క మాట చెప్పు అన్నానా? ఎందుకు అంటావు అన్న? మరి పని చేస్తున్నాడు, ఇగో నీకు ఒక మాట చెప్పాలనా? ఇగో ఎవడో చేసిన దానికి నేను నిన్ను అన్నుడు వేస్ట్ అది. అది కరెక్ట్, అది పాయింట్. నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇగో నువ్వు కూడా ఇగో నువ్వు అన్న ఒకసారి ఆరకే ఫోన్ చేసి గిట్టు అన్న. ఇగో నీకు ఒక మాట చెప్పాలనా? నీకు ఒక మాట చెప్పాలనా? వాళ్ళకి పర్సనల్ నంబర్లకైనా ఫోన్ చేసి ఆ సిమ్ తోటి వాళ్ళు నేను పెద్ద తోపుని VPN వాడతారు. నేను పెద్ద తోపుని ఇక నా అంత పీకుడు ఇవ్వలేడు. కానీ నీకు విషయం తెలుసా? నేను ఒక మాట చెప్తా, నీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు బ్యాంక్ అంతా లాస్ లో ఉన్నదంటే మొత్తం లాస్ లో ఉంది తెలుసా? బ్యాంక్ ఎంత లాస్ లో ఉందంటే మీకు జీతం కూడా టైంకి ఇస్తలేరు ఇప్పుడు తెలుసా మీకు? మీ ఏజెన్సీ వాళ్ళు కూడా. ఎందుకు? టెలికాలర్ వాళ్ళ నాన్ DRA టెలికాలర్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రాపర్ ఉండదు. వాళ్ళు NDFCలో జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఏడా మన యాప్ లోన్లలో పనిచేసి ఉంటారు. ఆడ గుద్దమైన తన్ని ఎల్దెంగిన వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చి మన CCలో కూర్చుంటారు క్రెడిట్ కార్డు అట్లా. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో చెప్పు. హలో చెప్పు చెప్పు ప్రసాద్. అన్న వినిపిస్తుందా? వినపడుతుంది. వేడున్నావు అన్న? ఇంటికాన్నా? ఇంటికాడనే ఉన్నా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయగానే ఎవరు ఫోన్ చేసి శివ అంట అని చెప్పి ఏంది ఎవరు వెట్టిన అంటారు. ఆయనకు ఫోన్ చేయి, ఎవరో శివ అంట ఫోన్ చేసిండు. ఏమైంది? పేమెంట్ కట్టమని. నీకు ఒక మాట చెప్పాలనా? వాడు ఫేక్ నెంబర్ వాడిండబ్బా ఆల్రెడీ. వాడు ఆంధ్రాలో నెంబర్ ఉంటుంది. నీకు ఆ నంబర్ కూడా వాళ్ళు కనెక్ట్ గా అయ్యేలాగా పెట్టుకోరు వాళ్ళు. ఎందుకు అసలు ఎందుకు కదా అన్న? మనదే 10 ఇచ్చి ఉంటుంది కంపెనీ నుంచి. సరే సరే నీకు ఇస్తా, తీసుకో. ఇగో నువ్వే ఫోన్ చెయ్యి. నాకు పంపు, నార్మల్ మెసేజ్ చెయ్యి. అయ్యో నేను చెప్తా, రాసుకో. నేను డ్రైవింగ్ ఉన్నాను, నాకు నార్మల్ మెసేజ్ చెయ్యి. చేస్తా ఆగు. ఏడవున్నావు డ్రైవింగ్ లా? కరెక్ట్ మలక్పేట లోపడున్నా అన్న. మలక్పేట నీకు పక్కకే రావచ్చు కదా? మీరు ఏడా అడ్రస్ ఏడా అన్న? భైరవన్ కూడా లేడా? సేమ్ నువ్వు ఆడికి వచ్చి ఖాళీ నాకు ఫోన్ చేయని వచ్చేస్తా. ఏమో అన్న, నువ్వు వచ్చినాక ఆలకోపం నా మీద తీస్తావేమో నువ్వు ముందే. నేను వాడితే నాకు ఆడ కూడా దొరుకుతాడు కదా? మనం దొరకడా చెప్పు? మీ మేనేజర్ వస్తాడు. ఏం లేదు, నీ బండి చాలిసే తీసుకున్నా అంటే ఆటోమేటిక్గా మీ మేనేజరే వస్తాడు. దాడా చెప్పు నువ్వే. చెప్పా సార్. నేను ఒక మాట చెప్పాలనా? చెప్పు. ఏం లేదు, ఏదైనా కానీ పర్సనల్గా తీసుకోవద్దు. అఫీషియల్ అంటే అఫీషియల్గానే పెట్టుకోవాలా, అంతేగాని పర్సనల్గా కస్టమర్లని అమ్మనా బూతులు తిడితే ఈ రోజుల్లో ఓల్ పడుతుంది చెప్పు. ఈ కూడా ఉన్నాడు చెప్పాలంటే నేను చేయబడి 2 సంవత్సరాలు ఇంతవరకు ఏ కస్టమర్ని గెలిదే ఇట్లా. ఎందుకంటే మనకు పాపం వేస్ట్ అది తెలుసా? వేస్ట్ అది. పంపినాం లేకపోతే అన్న కట్టేటోడు ఉంటే ఎట్లైనా కడతాడు. ఇగో కానీ మాకు టార్చర్ చూపిస్తారన్న పైకి. నాకు తెలియదా మీ ప్రెజర్ గురించి? నాకు తెలియదా? నేను ఇంతకుముందే చెప్పిన. నేను కూడా కలెక్షన్ ఇప్పుడు ఇది ప్రైమరీ నెంబర్, నువ్వు జెన్యూన్ నెంబర్ నువ్వు వాడుతున్నావు అంటే అవన్నీ మనకి ఎందుకన్నా? మనం కూడా ఇవన్నీ నేను ఒకటే చెప్తున్నా శివప్రసాద్, నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా, నువ్వు ర్యాష్ మాట్లాడితే నేను ఖచ్చితంగా ర్యాష్ మాట్లాడతా. నువ్వు వచ్చినావు అంటే నేను కూడా నువ్వు ఎంత రాబాయి నేను ఎంత రాబాయి ఏం కాదు. ఇక నీకు మాట చెప్తా, ఎక్కువగా పెట్టి కేసు అవుతుంది అంతే, ఏం కాదు ఆడ. మాట్లాడకన్నా అదే బైక్ అంటపోయిందన్నా అట్లా అంటపోయిందన్నా నాన్న ముందుకే గట్లా తప్పు మాట్లాడకన్నా. తమ్ముడు నేను ఏం తప్పన్నా చెప్పు? అరేతురే గిరే అవన్నీ మనం ఎందుకు అనుకుంటాం అన్న? నేను నీకు అరేతురే అన్నానా? అట్లా ఎందుకు ఊహించుకుంటున్నావు అన్న? అట్లా అన్నుడు ఊహించుకోడు కాదు శివప్రసాద్. ఇప్పుడు అందరిలాగా నన్ను అనుకుంటున్నావు అని నీకు తెలియదు అన్న. నీకు ఒక మాట నేను రికవరీలో నాకు కస్టమర్లు ఎంత లైక్ చేస్తారు తెలుసా నన్ను? 15 రోజులు ఆగంటే 10 రోజులు అవుతానా? సరే 5 రోజులు ఆగంటే 10 రోజులు అవుతా. నీకు ఒక మాట చెప్పాలనా? ఇప్పుడు నువ్వు లోన్ తీసుకున్నావు, నువ్వు కట్టలేని పరిస్థితి, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నువ్వు కట్టలేని పరిస్థితి, నిన్ను అమ్మ నా బూతులు తిడతా, నువ్వు పేమెంట్ చేస్తావా? అన్నయ్య దాని గురించి మనకు తెలియదు అన్న. మనం ఇంతవరకు అరే నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా బా. నువ్వు లోన్ తీసుకున్నావు, నేను కంప్లైంట్ ఇచ్చి మాట్లాడుతున్నా, నువ్వు పైసలు కట్టలేదు, నేను అమ్మ నా బూతులు తిడతా, నువ్వు పేమెంట్ చేస్తావా అని అడుగుతున్నా. చెయ్యం, ఫస్ట్ నువ్వు రా, నేను పేమెంట్ చేస్తా. సాప్స్ ఇది అదే ఇప్పుడు నా దగ్గర ఉన్నది. మరి రికార్డింగ్ వినిపించుకుంటా కొడతా నేను అన్ని. ఇదేంద్రా కలెక్షన్ అని నాకు నెంబర్ పంపన్నా.
నీకు నంబర్ పెడతాను, నువ్వు ఆడ ఓడో ఫస్ట్ నాకు కనుక్కొని నాకు చెప్పు ఏడా మీ ఎవరెవరో ఉంటారన్న 10 పళ్ళకి ఫోన్ రావా అన్న మీకు? నాకు తెలియదు అబ్బాయి. ఈ కలెక్షన్ నీకు తెలుసా నీకు? నాకు అది పంపానా? నేను పంపుతాను, నేను చూస్తాను, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టినా, చూసి నీకు వాట్సాప్ చేస్తా, సరేనా? కోపడక అట్లా నువ్వు కస్టమర్ల మీద, మంచిది కాదు. బీపీ అనవసరంగా మళ్ళా. నువ్వు అట్లా అనుకుంటున్నావు అన్న. ఎవరా కస్టమర్ నాకు 78 మంది ఉంటారు. నేను నాకు ఒక్కొక్క కస్టమర్ ఇంట్లో కూర్చోవద్దు, ఇంట్లో నీళ్ళు ఆపుతూ పంపిస్తారన్న నాకు. నేను ఏం చెప్తున్నా మళ్ళా నువ్వు ముందే నాకు తెలిసి నువ్వు FOS అనుకుంటా, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అన్న. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటే నేను ఒక ఆఫీస్ చూసుకుంటా, ఇది చూసుకుంటా అన్న. మొత్తం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనుకుంటున్నది. ఇట్లనే సతాయిస్తారు కస్టమర్లు. మనకి కాకుండి వాళ్ళు కట్టను, పోయిన నెల కడతారు స్టాబ్, ఈ నెల కట్టారు. మనం వాళ్ళ ఇంటికి దొరికాలి.